కార్పొరేటర్లకి, బిల్డర్లకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా మల్లారెడ్డి గారికి టైం అయిపోయింది, టైం అయితే కాలే కదా. సరే, అనేక విషయాలు చెప్పిండ్రు. తప్పకుండా బిజినెస్ అన్నప్పుడు ఒడిదుడుకులు అయితే ఉంటాయి. ఒకటే అప్ కరువు మాత్రమే ఉండదు, ఒక్కోసారి ఉంటాయి. కాకపోతే లాంగ్ స్పెల్ ఎక్కువ కాలం ఉండదు. 2023 నుంచి మొదలుపెట్టి 2026 ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. నా సూచన ఏంటంటే, మీరు చెప్పినవన్నీ, వెంకరెడ్డి గారు చెప్పినవన్నీ మేమెంత శీఘ్రంగా సోషల్ మీడియా చాలా టాప్ ఉంటుంది, మాకు పెద్ద సోషల్ మీడియా ఉండదు. మేము చెప్పుకునే దాన్ని కూడా చేసేటువంటి ఆస్కారం ఉండదు. నాకు తెలిసి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు ఎంపీ గారు పట్టించుకోవాలి అని కూడా ప్లే కార్డ్స్ పట్టుకునే సందర్భం చూసిన నేను. నాకు తెలిసి ఇవన్నిటి మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2-3 సార్లు మాట్లాడిన పార్లమెంట్లో. మీరు కడుతున్నటువంటి ఇవన్నీ కూడా అర్బన్ ప్రాంతాల్లో కట్టేటన్నీ కూడా ఆ కాంట్రాక్టర్లకు ఎఫిషియన్సీ లేకపోతే, టైం బౌండ్ లేకపోతే, కాంట్రాక్టర్ అన్ని సమకూర్చుకొని పని మొదలు పెట్టకపోతే పెద్ద వేదన ఉంటుంది. మీరు కట్టే బ్రిడ్జ్ కంటే ఆ డబ్బుల కంటే ఎక్కువ నష్టపోతారని చెప్పినాం. మనం చాలాసార్లు కలిసినాం. మొన్న కూడా లేటెస్ట్గా పోయి మీరు కట్టిండ్రు అనే మంచి పేరు కంటే ఈ ఆగిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల చెడ్డ పేరు వస్తుంది. మాకు మాలాంటి వాళ్ళకు ఎప్పుడు నెగిటివ్ తెలియదు. మాలాంటి వాళ్ళ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎంపీ గారు ఏం చేస్తున్నారు ప్రస్తావిస్తున్నారు. మేము ఇది మోసే పరిస్థితి రాకుండా చూడమని చెప్పి అప్పీల్ చేసినాం. ఇది అట్లే ఉంది, కొంపల్లి కూడా అట్లే ఉంది. దరిద్రం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ దివాళ తీసిండు, ఆ కాంట్రాక్టర్ దివాళ తీసిండు. ఇవాళ అట్లాంటిది తప్పకుండా మేము చేస్తాం. నువ్వు చెప్పిన ఏదైతే ఉందో మేము మొత్తుకున్నాం. ఒకసారి మీకు ఐడియా ఉండాలి, ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు అరే అది కాలవడని అది కానీ కనీసం ఉన్న రోడ్లు అయితే మంచిగా చేయండి, లేక దుమ్ము అంత షాపులలో పోతుంది, అనారోగ్యం పాలవుతున్నారు, గుంతలలో పడి యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయని చెప్పి అవన్నీ చెప్పినాం. మీరు మళ్ళీ చెప్పినట్టుగా ఆ పని చేసి పెడతాం. రెండవది ఏంటంటే, ఇవాళ గ్లోబల్ విలేజ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను బట్టే మన బిజినెస్ లింక్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర మంచి కాలం అయితే సరిపోతుంది, మన దగ్గర మంచి కూడా సరిపోతుంది అనే ఫీలింగ్ ఉండే. ఇవాళ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కనే ఉంటుంది. అమెరికాలో మంచి కొనుగోలు ఇక్కడ కొనుక్కుంటారు, లండన్లో మంచి కొనుగోలు ఇక్కడ కొనుక్కునే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ, వాళ్ళ చుట్టాలు ఇక్కడ కొనుక్కుంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగానే కొంత రిసిషన్ ఉన్నమాట వాస్తవం. ప్రపంచవ్యాప్తంగానే ఆఫ్టర్ కరోనా కొంత రిసిషన్ ఉన్నమాట వాస్తవం. అందులో ఈ పరిస్థితులను అర్థం చేసుకొని కొంత స్థానికంగా ఉన్న గవర్నమెంట్స్ కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండి ఇవి ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా బూస్టప్ చేయాలి, ఎట్లా మనం నమ్మకాన్ని కలిగించాలనేటువంటిది చేయాల్సి ఉండేది. కానీ ఎందుకో దరిద్రం అటు కాకుండా ఉల్టా అయిపోయింది. ఉల్టా అయిపోవడం వల్ల కొంత 2 దిక్కులకెళ్ళి దెబ్బ అయిపోయింది. ఒకటేమో బిజినెస్ లేదు, రెండోదేమో ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు స్టాంప్స్ డ్యూటీ జస్ట్ 350 crores 400 crores ఉండేది. అది దాదాపు 1500 కోట్లు 1600 కోట్లకు కూడా షూట్ అయింది. ఇవాళ 2000 కోట్లు పైచిలకు ఉండాలి వాస్తవంగా, ఎందుకంటే 11 ఏళ్ల క్రితం సంబంధిస్తుంది కాబట్టి. కానీ ఇది తిరోగమనంలో పెరగాల్సింది పోయి 19,000 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే ఇవి ఎప్పుడు 21,000 కోట్లు 22,000 కోట్లకు పోవాల్సింది. ఇవాళ తిరోగమనం అయిందంటేనే ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అన్ని రంగాలకు పంపు చేయాలి. ఇవాళ జీతాలు లేవు వాస్తవంగా. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు, అసలు రెన్యువల్సే చేస్తలేదు. నిన్న పోయి ఇంకా హాస్పిటల్లో పలకరిస్తే ఏడుస్తున్నారు, బిడ్డ 6 నెలలు జీతం. వాళ్ళకి వచ్చే జీతమే జస్ట్ 20,000 రూపాయలు 25,000 రూపాయలు. ఆ జీతం కూడా 6 నెలలు రాకపోతే ఇల్లు కిరాయి ఎట్లుంటుంది, కరెంటు బిల్లు ఎట్లుంటుంది, పిల్లల ఫీజులు ఎట్లుంటాయి, ఆ ఆలోచన చేస్తలేదు. హైదరాబాద్ లాంటి నగరంలో
ఇవాళ చిన్న ఉద్యోగుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో అది చెప్పడానికి కాదు. మిడిల్ క్లాస్ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఉంది, మనకి ఎక్కువ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు చూస్తున్నారు, మా మల్లారెడ్డి గారు చెప్తుండ్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని చెప్తున్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని అంటలేను, కానీ ఎక్కడో ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు లేవు. పెద్ద సాలరీ, ఎక్కువ సాలరీ ఉన్నటువంటి పేమెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఈయన సాలరీ చాలా ఎక్కువ అయిపోయింది, ఈయన మనం భరించలేము, ఈయన తీసేస్తే ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు, ముగ్గురు పెట్టుకోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏ సంస్థ అయితే ఎదిగి ఆ సంస్థలో ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళకు రిటైర్మెంట్ దాకా కూడా వాళ్ళకి జీతాలు ఇస్తే ఆ మనిషికి అది ఉంటుంది. కానీ ఆయన నాకు ఈ జీతం వస్తుందని చెప్పి ఒక ఇల్లు కొనుక్కుండే, ఒక కారు కొనుక్కుండే, ఆయన ప్లాన్ అని చేసుకున్నాడు. నువ్వు అక్కర్లే అని చెప్పి చేతిలో ఒక చిట్టి పెడితే ఎంత పెయిన్ ఉండదు. ఇలా అనేక దిక్కుల కార్లు అమ్ముకునే వాళ్ళు ఎవరే, ఈ మొత్తం ఈ కార్ల యార్డులలో ఎవరే అంటే ఐటీ ఎంప్లాయీస్ అని చెప్పి అంటున్నారు. నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, అన్ని రంగాల్లో ఉన్న ఎంప్లాయీస్. మీ దగ్గర కూడా ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉంటారు, మీ దగ్గర కన్స్ట్రక్షన్లో రకరకాల పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి బిజినెస్ నడుస్తున్నప్పుడు నాకు నెలకు 2,000 లక్షల రూపాయలు అని చెప్పి ఆ 2 lakhs పట్టి ప్లాన్ చేసుకుంటాడు. టక్కన ఆయన ఉద్యోగం పోతుంది, ఆయన బిజినెస్ పోతుంది, మీతో లింక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పోతుంది. ఇవాళ వాళ్ళు కూడా మొత్తం కార్లు అమ్ముకునే పరిస్థితి. ఇల్లు కూడా ఇవాళ అనేక దిక్కుల ఇల్లు కూడా మొత్తం బ్యాంకుల్లో సీజ్ చేసే పరిస్థితి. అంటే ఒకవైపు పాత వాటిని సీజ్ చేసే పరిస్థితి, మరోవైపు ఏమో కొత్త వాటికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అనేక రకాల ఇబ్బందులు మన వాస్తవం. ఇవాళ ఈ రంగం మొత్తం ఈ తెలంగాణ ఆదాయంలో అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి రంగంలో ఇవాళ 70% హైదరాబాద్ నుంచి రావాలి. 70% హైదరాబాద్ నుంచి రావాలి. ఇవాళ ఇంత పెరుగుతున్నది, అంత పెరుగుతున్నది, జీడిపి ఎన్ని కొట్టుకున్నా దాన్ని మొత్తం ఆదాయం తెచ్చిపెట్టేది హైదరాబాద్. అలా 2 రంగాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి సాఫ్ట్వేర్ రంగం ఉన్నది, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉన్నది, మూడోది ఇంపార్టెంట్ సెక్టార్ ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్. దీంట్లో పనిచేసినంత మంది ఎల్ల పనిచేయరు, లక్షల మంది మొత్తం. ఇవాళ ఈ రంగంలో లక్షల మంది పనిచేస్తారు. కానీ వాళ్ళందరికీ మీరు ఎక్కడ డల్ అయిపోయినరో టక్కన బంద్ చేసుకుంటారు. నాకు తెలియదు బిడ్డ, మీకు ఎంత అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోమంటారు. ఇక్కడ పోతారు ఆయన. అంటే మిమ్మల్ని నమ్ముకొని ఇదే దానికి అలవాటు పడి, ఇప్పుడు మీరు ఎట్లయితే ఇంతకుముందు వెంకటరెడ్డి చెప్పినట్టుగా లాస్ అయినా ఇక వేరే దాంట్లో పోలేం కాబట్టి వీళ్ళు ఎట్లయితే ఉంటారో, మిమ్మల్ని నమ్ముకొని పని చేసుకునే వాళ్ళు కూడా, మిమ్మల్ని నమ్ముకొని ఏదో పని చేసుకునే వాళ్ళు కూడా ఇల్లే ఉంటారు తప్ప మళ్ళీ కొద్దిగా పోయే పరిస్థితి లేదు. కాబట్టి అగమ్యకు వచ్చేదానికి మారిపోయిన మాట వాస్తవం. దానికి తోడుగా అనేక రకాల, ఇప్పుడు మీరు చెప్పారు కదా హైటా పేరిటా కావచ్చు, అసలు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో దానికి పూర్తిగా ఉల్టా అయిపోయింది. లేక్ వ్యూ అని పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. లేక్ వ్యూ అని పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఎప్పుడో కట్టుకున్న వాటిని ఆనాడు గదే కలెక్టర్లు, గవర్నమెంట్స్ మారుతుండొచ్చు కానీ అధికారులు గదే ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఎంత బ్యాడ్ థింగ్ అంటే ఆనాడు చేసిన బకాయిలు మేము చెల్లించాం. అరే ఆనాడు చేసిన బకాయిలు చెల్లించావు కానీ ఆనాడు డ్యూ ఉన్న కరెంటు బిల్లు తీసుకోకుండా ఉంటావాను, ఆనాడు ఉన్న ఇల్లు బిల్లు తీసుకోకుండా ఉంటావాను, ఆనాడు నల్ల బిల్లు తీసుకోకుండా ఉంటావాను. గవర్నమెంట్ హ్యావ్ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఇంత బాధాకరంగా, భయంకరంగా, అన్సైంటిఫిక్గా ఉంటుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ ఎక్కడ ఎంతమంది మా దగ్గరికి వస్తారు, మల్లారెడ్డి గారి దగ్గరికి ఎంతమంది వస్తుందో తెలియదు కానీ మా దగ్గరికి అనేక మంది వచ్చి మేము ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసినాం, మెడికల్ కాలేజ్ జాయిన్ చేసినాం, ఇంకో దాన్ని జాయిన్ చేసినాం, కానీ వాళ్ళ తండ్రి చనిపోయిండు, వాళ్ళ ఉద్యోగం పోయింది, వాళ్ళు కట్టే పరిస్థితి లేదు, సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు, సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ ప్రభుత్వాలు కొంచెం పట్టించుకోవాల్సిన అక్కడ ఉన్నది. మేము ఇక్కడ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇండస్ట్రీస్ ఈ పార్లమెంట్లో ఉంటాయి. ఒక జీడిమెట్ల చరిత్ర ఇక్కడనే ఉంటుంది, ఒక చెర్లపల్లి ఇక్కడనే ఉంటుంది, ఒక మాచారం ఇక్కడనే ఉంటుంది, ఒక ఉప్పల్ ఇక్కడనే ఉంటుంది, అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడనే. నేను అడిగిన స్వయంగా ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిన, మా హైదరాబాద్ చాలా ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ప్రపంచంలో ఎవరు వచ్చి ఇక్కడ ఒకసారి ఉన్నా ఇక్కడనే ఉండాలనిపిస్తా అని చెప్పి చెప్తారు. అందరు ఐఏఎస్ ఆఫీసర్లు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు. ఇక్కడున్న బ్యూటీ, ఇక్కడున్నంత లంగ్ స్పేస్ నాకు తెలిసి ఎక్కడ లేదు. ఇప్పుడు బాంబే లాంటి నగరం ఉంది, ఏముంటుంది అక్కడ? ఇక్కడ ఉన్నంత లంగ్ స్పేస్ ఎక్కడ ఉండదు.
ఇలా 45 డిగ్రీల ఎర్రటి ఎండ మధ్యాహ్నం ఉండి కూడా మన సాయంత్రం కాలం చల్లబడి నేర్చున్న పట్టణం ఇది ఒకటే పట్టణం. ఉడకపోత లేకుండా ఎంత ఎండ ఉన్నా కూడా డ్రై ఉండేటువంటి ఉండాలనిపించేటువంటి వాతావరణం ఉన్నటువంటి పట్టణం హైదరాబాద్ మాత్రమే. దేనికి కొరత లేదు, ఎలక్ట్రిసిటీ కొరత లేదు, తాగినీళ్ళ కొరత లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత లేదు, మ్యాన్ పవర్ కొరత లేదు, అన్నీ ఉన్నటువంటి పట్టణం ఈ పట్టణం. ఇది చాలా గొప్పగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండే. ఇవాళ వీళ్ళు ఏదైతే అప్పు కూడా పుడతలేదు, దొంగ లెక్క చూస్తున్నారని చేత మాట్లాడుతున్నారో అవన్నిటికి లేకుండా ప్లాన్ చేసుకునే అక్కడ ఉంటుంది. కొంచెం కూర్చొని సమాజం, ప్రజలు, తెలంగాణ రేపు భారతదేశంలో గొప్ప రాష్ట్రం ఎదగాలని సంకల్పం ఉంటేనేమో అవుతుంది. కానీ అవన్నీ లేక మొత్తం లేక వచ్చిన మా పని మీద చేసుకోవాలంటే ఈ వల్లకాడిగా మారిపోతుంది. మీరు పట్టించుకుని నాదులు లేకుండా పోతాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పైసలు లేవు నెగిటివ్ థింకింగ్ ఉండదు, ప్రొయాక్టివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. మా మలయాళి చూడు, రూమ్ నిండా డబ్బులు ఉన్నాయంటాడు, సంచుల కొద్ది డబ్బులు ఉన్నాయంటాడు. అంటే జనరల్గా ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ పాజిటివ్నెస్ ఉండాలి. కష్టకాలం ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలి తప్ప దిగజార్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా అందుకని మీరు ఇన్ని సంబంధం మీరు డైరీ ఆవిష్కరణ కావచ్చు, కానీ బాధరహితం తప్పకుండా డెఫినెట్గా ఈ ప్రాంతం, ఈ నార్త్ హైదరాబాద్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ వీటికి డెవలప్మెంట్కి స్కోప్ మాత్రం తప్పకుండా. ఇప్పటికి కూడా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొనడానికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా ఇది ఒకటే ఏరియా, గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే ఏరియా. అయితే మేము ఇద్దరం వచ్చినందుకు 100 రూపాయలు పెరిగితే బాగుండని నువ్వు అంటాను. ఈ మాట కస్టమర్కు బాగా అనిపిస్తుంది. అబ్బాయి వీటిని ఇస్తే మాకు ఇంకో 100 రూపాయలు. ఇప్పుడు అంత ఇంతో పేదోళ్ళు కొంచెం 5 ఏళ్ల క్రితం ఏ రేటు ఉందో ఇవాళ కూడా అదే రేటు ఉందని చెప్పి అయితే ఇంత ఇసుక రేటు పెరిగినా, సిమెంట్ ధర పెరిగినా, ఇంకా మీకు అదృష్టం కొంత ఐరన్ ధర కంట్రోల్ ఉంది కాబట్టి ఈ మధ్య కాలం సిమెంట్ అప్పుడప్పుడు కొంత ఉంది కాబట్టి కొంచెం బతకగలుగుతున్నారు తప్ప లేకపోతే ఇంకా కష్టం ఉండేటువంటి ఆస్కారం ఉండే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఎన్నడో ఒకనాడు ఇప్పుడు మీరు 120 మంది 130 మంది బిల్డర్లు ఉన్నారు. మీ కష్టకాలంలో మేము కూడా ఆడుకుంటాం. వ్యాపారం అంటేనే వీళ్ళు డబ్బులోళ్ళు అనే భావన మాకు ఉండదు. మీరు ఎంత గొప్పగా ఎదిగితే మా కాన్సెప్ట్ ఏముంటుంది, మీ దగ్గర డ్రైవర్లు మంచిగా బతుకుతారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు మంచిగా బతుకుతారు, మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు మంచిగా బతుకుతారు. మీరు ఒక్కరుగా ఉండరు, మీరు అనేక మంది వెళ్తురిచ్చేటువంటి ఆస్కారం ఉంది. మీ అనుభవం మీద, మీ తెలివితేటల మీద, మీ పని విధానం మీద, మీ ఎదుగుదల మీద అనేక కుటుంబాలు ఉంటే ఆస్కారం ఉంది. మా మలయాళి అంటాడు, నారే వేల మంది వర్కర్స్ ఉన్నారు, నా ఇంత జీతం ఇస్తాను అంటే అల్లుకొని బతుకుతారు. సమాజంలో ఒకరికొకరు అల్లుకొని బతికేటువంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి, పెనవేసుకునే సిస్టమ్ ఉంటుంది కాబట్టి, ఒకదానికొకటి తప్పకుండా ఎదిగితేనే ఫ్రెష్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఎదగాలని కోరుకుంటాం. మీ ఎదుగుదలలో సమాజం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి మీకు ఏ సమస్యలున్నా మా వంతు మీరు ఏమైతే కోరిండో, ఒక ఐటీ సెంటర్ రావాలి, ఒక దగ్గరే కాన్సెప్ట్ అయిపోయింది. వాస్తవంగా నేను ఎప్పుడు అంటుంటా, నేను కొంపల్లి ఏరియాలో 1,00,000 రూపాయలు నాడు హైటెక్ సిటీలో 10,000 రూపాయలకి ఎకరం ఉండే. మా దగ్గర మంచి పొలాలు ఉండే కొంపల్లిలో 1,00,000 రూపాయలకి ఎకరం ఉన్నాడు, 10,000 రూపాయలకి ఎకరం ఉండే. దొంగలు కొట్టే ప్రాంతం ఉండే ఇలా కొండాపూర్ ఏరియా. కానీ అక్కడ ఇలా 177 కోట్లు అయిపోయింది, ఇక్కడనేమో 10 కోట్లు దిక్కులేదు అయింది. కానీ ఎన్నటికైనా కూడా తప్పకుండా హైదరాబాద్లో ఈ ప్రాంతం కూడా గొప్పగా ఎదిగేటువంటి ప్రాంతంగా ఉంటుంది. దానికి ఎక్కడన్నా ఐటీ లేదా ఇతరత్ర ఇండస్ట్రీస్, మన నేను ప్రతిపాదన పెట్టిన ఐడిపిఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్ అనేక కంపెనీలు మూతపడ్డాయి. అలా 1000 ఎకరాలు ఉన్నది. అట్లాంటి వాటిల్లో ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేయండి. ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అయితే అంటున్నాము, ఆ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకి సూటబుల్ ప్లేస్ హైదరాబాద్. మ్యాన్ పవర్ కొనలేదు. ఇవాళ డిఫెన్స్ సెక్టార్లో ఇవాళ ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో, ఎన్ని యాన్సిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయో అవన్నీ హైదరాబాద్కి ఏదైతే జరుగుతుంది. ద సేఫెస్ట్ ప్లేస్, ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్. ఎక్కడ ఇంత సేఫెస్ట్ ప్లేస్ ఉంటుంది. అందువల్ల ఇవాళ డిఆర్డిఓ వచ్చింది ఇక్కడ, అందువల్ల ఒక మిదాని వచ్చింది ఇక్కడ. ఇవాళ రక్షణ రంగ పరిశ్రమలన్నీ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి. మేము కోరినాం ఇట్లాంటి కొంచెం పెట్టండి సార్, మాకు మంచిగా ఉంటుంది అంటే చూస్తామని చెప్పి మొన్ననే రాసినాం. డెఫినెట్గా మాకెంత శక్తి అయితే ఉంటుందో, మాకెంత రీచ్ ఉంటుందో ఆ శక్తిని, ఆ రీచ్ని తప్పకుండా మేము ఇన్వెస్ట్ చేస్తాం తప్ప మాకు ఇంకో వ్యాపకం లేదు. మలయాళీ సభ అంటే వ్యాపకాలు ఉన్నాయి, నాలాంటి ఏం వ్యాపకం లేదు. ఒకటే వ్యాపకం ఉంటుంది మాలాంటి ఎట్లా బతకాలి, ఎట్లా ఆ కన్నీళ్లు తగ్గాలి, ఎట్లా దుఃఖం తగ్గాలి, ఎట్లా బాగుపడాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలో మీరు గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ సమస్య ఉన్నా మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కారం.